బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఇంట్లో 8 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్న టైంలోనూ ఉమా మహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. భూ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని, సాహితీ ఇన్ఫ్రా కేసులను నిందితుల నుంచి లబ్ధి పొందారని ఆరోపణలు ఉన్నాయి. నిందితులకి సపోర్ట్ చేసే బాధితులకు అన్యాయం చేస్తున్నారని పలు ఫిర్యాదులు కూడా అందాయి. ఏసీబీ సోదాల్లో భాగంగా ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు, ల్యాండ్ డాక్యుమెంట్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉమా మహేశ్వరరావు బ్యాంకు లాకర్లను గుర్తించారు. ఏకకాలంలో 8 చోట్ల ఏపీ, తెలంగాణలోనూ ఏసీబీ రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఇంట్లో 8 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్న టైంలోనూ ఉమా మహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. భూ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని, సాహితీ ఇన్ఫ్రా కేసులను నిందితుల నుంచి లబ్ధి పొందారని ఆరోపణలు ఉన్నాయి. నిందితులకు సపోర్ట్ చేసి బాధితులకు అన్యాయం చేస్తున్నాడని పలు ఫిర్యాదులు కూడా అందాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏసీబీ ఉమా మహేశ్వరరావు ఇంట్లో జరుగుతున్న సోదాల్లో ఇప్పటి వరకు అధికారులు ఏ డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? ఉదయం నుంచి ఇప్పటి వరకు 8 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఉమా మహేశ్వరరావు ఇంట్లోతో పాటు అతని బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు బంగారము, అదేవిధంగా భారీగా నగదును కూడా బంధువులలో గుర్తించడం జరిగింది. దాదాపు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉమా మహేశ్వరరావుకు సంబంధించి అనేక ఫిర్యాదులు ఏసీపీకి అందడంతోనే ఆయన ఆస్తులకు సంబంధించిన విచారణ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని చెప్పి అభియోగంతో కేసు నమోదు చేసి ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే ఈ సోదాల్లో ఉమా మహేశ్వరరావుకు సంబంధించి ఏసీపీగా ఇబ్రహీంపట్నంలో పనిచేశాడు గతంలో. అక్కడి నుంచి సిసిఎస్ లో ప్రస్తుతం డిటెక్టివ్ విభాగంలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన అనేక మందిని బెదిరింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేశాడని చెప్పేసి ఆరోపణలు రావడం, అదేవిధంగా కేసులకు సంబంధించి భూములు సెటిల్మెంట్ చేయడం, అదేవిధంగా కొన్ని కేసులలో ప్రత్యర్థుల నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొందాడని చెప్పేసి ఆరోపణలు రావడంతోనే ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా ఆస్తులైతే గుర్తించడం జరిగింది. నగర శివారు ప్రాంతాల్లో వ్యవసాయ భూములతో పాటు కొన్ని ఓపెన్ ప్లాట్లను కూడా ఖరీదైన స్థలాలు కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు డాక్యుమెంట్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ డాక్యుమెంట్ కి సంబంధించి పూర్తి వివరాలను ఆరా తీస్తున్నారు. బినామీల పేరు మీదనే ఎక్కువగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఏసీబీ గుర్తించడం జరిగింది. ఇక బంగారు ఆభరణాలతో పాటు కొన్ని బ్యాంకుకు సంబంధించిన లాకర్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. సోదాల అనంతరం ఆ బ్యాంకుకు వెళ్లి బ్యాంక్ లో ఉన్న లాకర్లను కూడా ఓపెన్ చేయనున్నారు ఉమా మహేశ్వరరావుకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు సాయంత్రం సోదాల అనంతరం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే సోదాలు కంటిన్యూ అవుతున్నాయి, ఇంకా సమయం పడుతుంది పూర్తి వివరాలు వెల్లడించడానికి అని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర నేతృత్వంలో ఈ సోదాలన్నీ కూడా ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. మొత్తం 4 డిఎస్పీల ఆధ్వర్యంలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. 8 మంది ఇన్స్పెక్టర్లు కూడా పలు చోట్ల మొత్తం ఏపీతో పాటు తెలంగాణలో కలిపి మొత్తం 8 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఎల్బీ నగర్ లో ఉమా మహేశ్వర్ స్నేహితుడి ఇంటితో పాటు ఉప్పల్లో మరో స్నేహితుడి ఇంటికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అక్కడ కూడా భారీగా ఉమా మహేశ్వరరావుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి సోదాలు ఇంకా సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. భారీగా ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. వాటన్నిటిని కూడా లెక్క కడుతున్నారు. మార్కెట్ వాల్యూలో ప్రస్తుతం ఎంత విలువ చేస్తుంది అనేది కూడా మొత్తం సోదాలు కంప్లీట్ అయిన తర్వాత ఏసీబీ అధికారులు పూర్తిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కనబడుతుంది. అయితే సురేష్, ఇప్పటికీ ఉమా మహేశ్వరరావుపై ఇవే కాకుండా పలు ఆరోపణలు ఉన్నాయి, అదేవిధంగా ఫిర్యాదులు కూడా అందాయని తెలుస్తుంది. దాని గురించి డీటెయిల్స్ ఏంటి?
ఉమామహేశ్వరరావు ఎస్ఐ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా అవినీతికి పాల్పడ్డాడు. గతంలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన సిఐగా పనిచేశాడు. అక్కడ కూడా ఒక కేసులో ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ సస్పెండ్ అయ్యాడు. మరో కేసులో కూడా ఈ అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి గతంలో ఉన్నతాధికారులు సస్పెండ్ వేశారు. అయినప్పటికీ కూడా ఆయన తీరు మార్చుకోలేదు. ఇప్పుడు డిఎస్పీ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎక్కడ కేసు వచ్చినా కూడా ఇద్దరు రెండు వైపుల నుంచి డబ్బులు తీసుకొని ఆ కేసునంతా కూడా వీక్ చేసే ఆరోపణలు ఉమామహేశ్వరరావు పైన ఉన్నాయి. అతను ఏసీపీగా ప్రస్తుతం సిసిఎస్ లో డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి రియల్ ఎస్టేట్ కేసు చీటింగ్ కేసు ఐఓగా ఈయన కొనసాగుతున్నాడు. అందులో ఉన్న డైరెక్టర్ల నుంచి కూడా ఈయన డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు ఫిర్యాదులు రావడంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి కూడా బెదిరింపులకు పాల్పడి వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఏసీబీ అధికారులకి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల మేరకే ఈయనపై ముందుగానే గ్రౌండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసిన ఏసీబీ అధికారులు ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు, ఈయన బినామీలు ఎవరు, ఈయన బంధువులు ఎవరు, ఈయనకు దగ్గరగా ఉన్న సన్నిహితులు ఎవరు అనే దానిపైన వివరాలు తీసుకునే ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు అశోక్ నగర్ ఇంట్లోనే ఉన్నాడు. ఆయన ఇంటితో పాటు అదే అపార్ట్మెంట్ లో మరో 2 ఫ్లాట్లు 201 లో అదేవిధంగా 301 లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా ఆయన అత్తమ్మ గారు ఉంటారని చెప్తున్నారు. వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని డాక్యుమెంట్లు అదేవిధంగా కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు అంతా కూడా ఎక్కడి నుండి వచ్చింది, ఉమామహేశ్వరరావుకి సంబంధించిందా లేదంటే వీళ్ళకి సంబంధించిన అన్అకౌంటెడ్ మనీగా గుర్తించారు. కాబట్టి దీనిపైన పూర్తిగా విచారణ జరుగుతుంది. పూర్తి సోదాలు కంప్లీట్ అయిన తర్వాత ఉమామహేశ్వరరావుకి సంబంధించిన ఆస్తుల వివరాలు మొత్తం ఆయన 8 కోట్ల రూపాయలు కూడబెట్టాడనే దానిపైన ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.